వెల్కమ్ టు టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో సోమవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. తీవ్ర అంతరాయం ఏర్పడింది. నర్సంపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో వర్షం పడడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత వర్షం కురవడం పంటల సాగుకు అనుకూలంగా మారింది. వర్షం వల్ల కొంత ఇబ్బంది ఉన్నా వ్యవసాయ రంగం కోణంలో ఇది శుభపరిణామంగా భావిస్తున్నారు. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట పోచమ్మ గుడిలో బోనాల పండుగలో జరిగిన అవకతవకలంటూ సోషల్ మీడియా వార్తలు పూర్తిగా తప్పడమని గుడి చైర్మన్ నాగిశెట్టి ప్రసాద్ స్పష్టం చేశారు. పండుగను సాంప్రదాయబద్ధంగా కమిటీ సమన్వయంతో పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఈ తప్పుడు ప్రచారానికి బలి కాకూడదని సూచించారు. భక్తులు సజావుగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించి ఎలాంటి సమస్యలు లేకుండా పండుగ విజయవంతంగా జరిగిందన్నారు. గుడి డెవలప్మెంట్ మొత్తం మేము పూర్తి చేసుకోవడం జరిగింది. వార్డులో అందరిని పిలుచుకొని మేము ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ ద్వారా చందాల రూపంలో పోయినప్పుడు మేము పోయిన వాళ్ళందరూ స్పందించకపోవడంతో మొత్తము 3 లక్షల రూపాయల లోపు మాత్రమే నగదు రూపకంగా మా చేతికి రావడం జరిగింది. ఇక్కడ అయినటువంటి పని మొత్తము 9 లక్షల రూపాయలు కావడం జరిగింది. అందులోకి వెళ్ళి ఒక 55,000 రూపాయలు ఇక్కడ మనకు సంగం నర్సయ్య గారు మెటీరియల్ రూపంలో ఇవ్వడం జరిగింది. మిగతాది కొంతమంది దాతలు ఇటుక, కొంతమంది ఇసుక రూపంలో ఇస్తే వారి పేర్లతో సహా మొత్తము ఇక్కడ గత 10 సంవత్సరాల క్రితమే మేము ఒక పోస్టర్ పెట్టి ఫ్లెక్సీ పెట్టి ఈ దాతలు ఈ విధానం ఇచ్చిందని చెప్పి ఆ 9 లక్షల రూపాయలకు లెక్క చెప్పి ఆ 9 లక్షల రూపాయలను ఆడబెట్టి 5,11,000 రూపాయలు నా సొంతంగా నేను ఇస్తున్నానని చెప్పి ఈ ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన చేసిన కాలంలో ఈరోజు ఎవరైతే అసత్య ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు కూడా నా ఎంబడే ఉన్నారు. గత 8 ఏళ్ళుగా కూడా నా వెనకనే తిరుగుతూ నాదోటే ఉన్నారు. నా ఎంబడి ఉండి ఈరోజు పాలక వర్గం చేంజ్ కావడంతో ఏదైతే ప్రభుత్వం చేంజ్ అవ్వడంతో మేము ప్రశ్నిస్తున్నామని చెప్పేసి సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ యొక్క సోషల్ మీడియాతోటి అసత్య ప్రచారం చేయడం జరిగింది. ఆ 9 లక్షల రూపాయలకు నేను పోస్టర్ ద్వారానే ఫ్లెక్సీ ద్వారానే కమిటీ రూపంలో చెప్పి మీకు ఇప్పుడు కూడా మీ మీడియా ద్వారా లెక్కలు కూడా చెప్పడం జరిగింది. ఆ 9 లక్షల రూపాయలు అనేది కేవలం వాళ్ళు చెప్పినటువంటి 14 లక్షలు, 9 లక్షలు వసూలు చేసినావు, 5 లక్షలు నువ్వు ఇచ్చినవన్నావు, 14 లక్షలకు లక్ష చెప్పమని చెప్పి దుష్ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ అయిన ఖర్చే 9. ఆ అయిన ఖర్చులో నేను పెట్టింది 5 లక్షల రూపాయలు. మిగతా 4 లక్షల్లో ఎవరిచ్చిందనేది వారి పేరు చెప్పినా మీకు పత్రిక ద్వారా కూడా నేను సవాల్ చేయడం జరిగింది. ఎవరు 1 రూపాయి ఇచ్చినా కూడా నేను మీ బాధ్యత వహిస్తాను ఆ రోజు చెప్పినా ఈరోజు నిలబడి ఇక్కడ గుడి దగ్గర నేను ఒంటరిగానే ఇక్కడికి వచ్చి మీరు ఎంతమంది వచ్చినా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి బాపట్ల శాసనసభ్యుడు వేగేశ్వర నరేంద్ర వర్మ సీఎం సహాయ నిధి ద్వారా పేదల వైద్య ఖర్చుల కోసం 19,46,083 విలువగల చెక్కులను అర్హులైన 27 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు వెన్నుదన్నుగా నిలబడి సహాయ నిధులను వెంటనే విడుదల చేస్తున్నారన్నారు. వైద్య సహాయం అందించడం ప్రభుత్వ బాధ్యత అని, మధ్యతరగతి పేదలు కూడా సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేయాలని సూచించారు. ఆసుపత్రి ఖర్చుల కోసం నా వంతుగా మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మీకు డబ్బులు మంజూరు చేయటం జరుగుతున్నది. ఆ మొత్తాన్ని చెక్కు ద్వారా మీకు పంపిస్తా ఉన్నా. ఈ సహాయం మిమ్మల్ని సత్వరంగా సంపూర్ణంగా ఆరోగ్యవంతులను చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేలాగా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. సదా మీ ఆరోగ్యాలతో ఆకాంక్షించే మీ భవదీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం అండి. నా పేరు నరేష్ కుమార్.
మాది బాపట్ల. 4 months బ్యాక్ నాకు యాక్సిడెంట్ జరిగింది. నేను సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేశాను. ఈరోజు ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, నా చెక్ వచ్చింది తీసుకోమని చెప్పారు. ఈరోజు చెక్ కలెక్ట్ చేసుకున్నాను. ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు తోట మురళీధరరావు, బాపట్ల. నాకు జాండీస్ వల్ల, ఇది గ్యాంటాక్ వల్ల కాలు దెబ్బతింది. నాకు 10 లక్షల దాకా ఖర్చు అయింది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నరేంద్ర వర్మ గారు నాకు కొంత అమౌంట్ ఇప్పించారు. సీఎం రిలీఫ్ ద్వారా వారికి ధన్యవాదాలు. సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టాము, ఎమ్మెల్యే గారి చేతుల మీద తీసుకున్నాము. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. సుబ్బారెడ్డి, కప్పలవారిపాలెం, బాపట్ల మండలం. నాకు గత 3 నెలల క్రితం యాక్సిడెంట్ అయింది. ఇలా అయినాక సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టాము. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి వచ్చే అర్జీదారులకు రెడ్ క్రాస్ సొసైటీ, అక్షయ ఫౌండేషన్ కలిసి భోజన వసతి ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఈ భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారని రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు నారాయణ, లావణ్య, రామసుబ్బారావు, రమణబాబు పాల్గొన్నారు. బాపట్ల బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుదే రాజారావు కలెక్టర్ వినతిపత్రం అందజేశారు. పేదల కోసం పనిచేసే పార్టీగా కార్యాలయం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ అడ్వైజర్ డాక్టర్ గడ్డం ఏరియా, నియోజకవర్గ నాయకులు చిట్టిమల సంగీతరావు, వేపూరు జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ జాతీయ పార్టీ 3వ స్థానంలో ఉన్న కారణంగా ఈ రోజున బహుజన సమాజ్ పార్టీ జాతీయ పార్టీకి పార్టీ ఆఫీస్ స్థలం కావాలని కలెక్టర్ గారికి అర్జీ పెడితే వారు అంగీకరించి మాకు చేస్తామని చెప్పారు. కాబట్టి వారు త్వరగా ఆ పని చేస్తారని ఆశిస్తున్నాం. బహుజన సమాజ్ పార్టీ పేదల పార్టీ, బహుజనుల పార్టీ. ఈ పార్టీకి ఒక స్థలం ఆఫీస్ కావాలని కోరిన వెంటనే కలెక్టర్ గారు అంగీకరించడం జరిగింది. వారు ఏ నిబంధనలు పెట్టినా ఆ నిబంధనలకు మా పార్టీ అంగీకరించి ముందుకెళ్తామని కూడా మేము చెప్పుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గౌరవ కలెక్టర్ గారిని బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ పార్టీ స్థాయిలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా కార్యాలయం నిర్మించుకోవడానికి స్థలం కేటాయించమని మేము తెలియజేశాం. అయితే నిబంధనల ప్రకారం, ఆ జీవో ప్రకారం మేము చూస్తాము, కంపల్సరీ చేస్తామని మాట ఇచ్చారు. గౌరవ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ పేదల పార్టీ, సామాన్యుల పార్టీ. బహుజన్ సమాజ్ పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ. జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ పార్టీ ఆఫీస్ ఉంటే ప్రజలకు ఇంకా మరింత సేవ చేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ తలంచింది. అందువల్ల గౌరవ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. అందరికీ జై భీమ్, జై భారత్. మదనపల్లి రూరల్ మండలం కొల్లబైలులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి మైనారిటీ మంత్రి ఎన్ఎంజీ ఫరూక్, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించారు. పెద్ద ఎత్తున మహిళా సంఘాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేను 2009-14లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఇచ్చిన ఈ కాలనీ, దాని తర్వాత దీన్ని రూపురేఖలు చూస్తే చాలా బాధాకరమైంది. ఇక్కడ చూస్తే గుంతలమయం, సైకిల్ కాదు నడుచుకొని కూడా రాలేని పరిస్థితి ఈ ఏరియాలో ఉన్నది. వచ్చి చూసిన తర్వాత
మనసు కుదించిపోయి తప్పకుండా ఈ ఏరియాకి పూర్తి స్థాయిగా అభివృద్ధి అని చెప్పి ఒక బాధ్యత, ఒక కంకణం కట్టుకున్నాం. ఇచ్చిన మాట ఇచ్చినట్లే ఆ రోజు నాకు అడిగింది ఈ ఒక్క వీధి మాత్రమే. అన్నా ఈ మెయిన్ రోడ్ ఒకటి వేసి అన్నా చాదమాకు ఇంటర్నల్ రోడ్ కథమలా చూస్తామన్నా. మనం అక్కడికి ఆగలేదు, ఇంటర్నల్ రోడ్ ఇచ్చాము. మళ్ళా ఇంకొక రోడ్ మీకు ఇట్లా మీరు బాబు కాలనీ నుంచి పోవడానికి కష్టమవుతుందని చెప్పి 1.4 కోట్ల రూపాయలతో ఇక్కడ ఒక సిమెంట్ రోడ్ ఇచ్చాము, జాంపేట కాలనీ రోడ్. ఈ రోడ్డు మీ పిల్లలకు ఎక్కడ ఊర్లో వెళ్ళాలా, లేదా మీ పిల్లలకు స్కూల్ తీసుకుని వెళ్ళాలా, మీకు ఏదైనా అవసరం అంటే ఈ రోడ్లో మీరు 2 నుంచి 3 నిమిషాల్లో మీరు దాదాపు మీరు మెయిన్ రోడ్ లో కలుస్తారు. ఇవన్నీ ఎవరి కోసం చేశాం? మాట ఇచ్చాం. ఎలక్షన్ లో మదనపల్లి కాన్స్టిట్యున్సీకి అభివృద్ధి దిశలో నడిపిస్తాము. ఎట్టి పరిస్థితిలో మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము, కానీ ఎక్కడ కూడా మదనపల్లి అభివృద్ధి వెనకాడమని చెప్పి తెలియజేస్తాం. దాదాపు ఎన్ఆర్ఈజిఎస్ లో ఇప్పటికీ 35 కోట్ల రూపాయలతో ఒక మంచి మహోత్సవ అభివృద్ధి కార్యక్రమాలు. అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు భీమిలి మద్యం కుంభకోణంలో వైసీపీ పెద్ద నేతల నిరస్త కార్యక్రమాన్ని విమర్శించారు. 2019-24 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీ రద్దు చేసి తమ అనుచరులకే అనుకూలమైన కొత్త పాలసీ ప్రవేశపెట్టిందన్నారు. సిట్ విచారణలో వెలుగు చూపుతున్న అవినీతిని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకోవాలని, ప్రధాన నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మరి 1/10/2019 నూతన పాలసీ తీసుకురావటం, అలాగే నూతన పాలసీ వచ్చిన తర్వాత నాణ్యత లేని మద్యాన్ని తీసుకొచ్చి ప్రజలపైన రుద్దటం, ఎంతోమంది యువత చనిపోవటం, పెరాసిస్ స్ట్రోక్స్ రావటం, ఇవన్నీ కూడా 2014 నుంచి 2019 మధ్యన జరిగినటువంటి పరిణామం. మరి అప్పుడు 23/9/24లో తొలి కేసు నమోదైంది. మరి ఈడీ కేసు అయితే 26/5/2025 ఈడీ కేసు మొదలైంది. అప్పటి నుంచి కూడా మూలాలు తీస్తుంటే ముఖ్యమైన నేతలంతా వైసీపీ గవర్నమెంట్లో రాజభోగాలు అనుభవించి అనేక సందర్భాల్లో మరి మనీ లాండరింగ్ కేసుల ద్వారా ఎక్కడైతే ఈ మద్యం కుంభకోణంలో డబ్బు అంతా కూడా విదేశాలకు కానీ సూట్ కేసు కంపెనీలు కూడా తరలించినటువంటి ఘనత మరి నాయకులందరూ కూడా ఇప్పుడు తేటతెల్లం అవుతుంది. మరి రోజుకి తీసుకున్నట్టయితే నెలకి 50 నుంచి 60 కోట్లు మరి పెద్ద తలకాయనటువంటి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముట్టు చెప్పే విధంగా ప్రతిదీ కూడా మనం చూసినట్టయితే ఈ కుంభకోణంలో లోతుకి వెళ్తే మ్యాక్సిమం ఒక 50 నుంచి 100 మంది వరకు కూడా ఇరుక్కునే పరిస్థితి. మరి అధికారులు ఈరోజు నిష్పక్షపాతంగా మరి అన్నింటికి అధికారాలు చేయించుకునే ప్రతి ఒక్కరిని కూడా సోదాల నుంచి అరెస్ట్ వరకు కూడా అభియోగాలు నమోదు చేసి నిర్ధారణ అయిన తర్వాతే అరెస్టు చేయడం జరుగుతుంది. దీన్ని మరి వైసీపీ నాయకులు భూతార్థంలో పెట్టి చూసి తప్పును కప్పిపుచ్చుకునే విధంగా మధురవాడ జవహర్లాల్ నెహ్రూ నవోదయ స్కూల్ సమీపంలో ఉన్న రహదారిని ఆపివేయాలని భావించడంపై K1, K2 కాలనీ వాసులు మధురవాడ జోనల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. స్థానికులు రహదారి సమస్య పరిష్కారం లేకపోవడానికి నిరసనగా తమ పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రహదారి మూసివేయడం వల్ల వారి సంచారం కష్టతరం కావడంతో తక్షణ పరిష్కారం కోరుతున్నారు. సైట్ ఏం కబ్జా చేసిట్లేదు కదా, వెహికల్ వెళ్ళడానికి 30 ఫీట్ రోడ్డు, 80 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్డు వాడుతున్నాం.
పిలిపించాను. ఏలూరు జిల్లా చింతలపూడి జూనియర్ కళాశాలలో సిఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలు, మహిళలపై అఘాయిత్యాలు, పోక్సో కేసులు, శక్తి యాప్ డౌన్లోడ్ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు సోషల్ మీడియా జాగ్రత్తలు, ఆన్లైన్ మోసాలు, ఫోన్ నెంబర్ రక్షణ, వ్యక్తిగత సమాచార రహితంగా ఉండడంపై వివరించారు. సదస్సులో అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడే కంగారు పడిపోకండి, ఆత్రం పడిపోకండి. చక్కగా చదువుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి. రేపొద్దున భవిష్యత్తులో చేయాలి. పొద్దున్న పిల్లలు కనాలి. ఓకే, ఇప్పుడే కంగారు పడిపోకండి, ఆత్రం పడిపోకండి. చక్కగా చదువుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి. ఇప్పుడే కంగారు పడిపోకండి, ఆత్రం పడిపోకండి. చక్కగా చదువుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మంచి ఉద్యోగాలు తెచ్చుకోండి. రేపొద్దున పాలకొండ వడమ గ్రామంలో శివాలయం నిర్మాణ పనులు త్వరితగతిన జరుగుతున్న సంగతి హిందూ చైతన్య వేదిక సభ్యులు తెలిపారు. గౌరవ తహసీల్దార్ వాటిపై ఆపివేయమని ఓరల్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో గ్రామ ప్రజలు తమ విన్నపాలను తెలియజేశారు. తహసీల్దార్ స్పందించకపోవడంతో స్థానికులు పోలీస్ స్టేషన్ ఎస్ఐకి కంప్లైంట్ చేశారు. శివాలయం నిర్మాణంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తమైంది. నాకు 10,000 రూపాయలు నేను ఇస్తాను. నాకు పెట్టేది నాకు ఇంటికి ఈ గొట్టు మీద సీసీ రోడ్డుకి ఒక 12 అడుగులు గడపి నాకు ఇచ్చేయాలా, ఇచ్చితే నేను విడుదల అయిపోతాను అని అన్నారు. అంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాను నువ్వు విడుదల అయిపోతావు, నీకు ఇస్తాను. ఇంకా పక్కన ఎంతమంది మేమే కూడా నగర పంచాయతీ అని వెళ్ళిపోయాడు. పని చేస్తానమ్మా ఇప్పుడు మీరు ఎప్పుడైతే అందరూ రాశాను మీకు గౌరవించి సరే ఆయన నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు రావయ్యా. ఇప్పుడు నాకు ఇక్కడ సీసీ రోడ్డుకి డైరెక్ట్ చేయాలని చూపించండి. పల్లెటూరు కట్టుకుంటారు ఆయన మా పట్టుకోవడానికి అదే మాట్లాడినారు సార్. ఇంపార్టెంట్ కోర్టు ఏమంటుంది తెలుసా, ఒక మీద పిటిషన్ వేసింది ఫస్ట్ రూల్స్ ప్రకారం. అతను అడుగుతుంది ఇది నీ హక్కు అయితే నువ్వు నోటీస్ చేయాలి. హక్కు లేనప్పుడు కోర్టు ఇలాగే ఇన్ని కుటుంబాలు పెట్టుకుంటున్నారనేది మేము మా తరఫున మీ ఫేవర్గా పెడతాం. ఇక్కడ ఇది వాళ్ళు ఎవరో పెట్టారండి వాళ్ళకి. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలో ఆషాఢ మాసంలో బోనాల పండుగ ఘనంగా జరుపుకున్నారు. గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం బోనాలెత్తుకుని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు చేరారు. అక్కడ పోతురాజు విన్యాసాలు, డప్పుల వాయిద్యాలతో వైభవంగా పండుగ సాగింది. గ్రామస్తులు, యువకులు, మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మల్లెపూల నర్సయ్యకు బోత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గంజేదర్ శుభాకాంక్షలు తెలిపారు. నిజాయితీగా కృషి చేసే కార్యకర్తలకు గుర్తింపు తప్పనిసరి అన్నారు. పార్టీ అభివృద్ధికి 50 లక్షల రూపాయల వ్యయంతో గ్రంథాలయాల అభివృద్ధి కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు.
నియోజకవర్గానికి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త కూడా న్యాయం జరిగే విధంగా చూస్తానని ఈ సందర్భంగా మాటిస్తూ ముగిస్తున్నాను. చేయాల్సింది మా నియోజకవర్గ బాధ్యుడు ఆడే గజేందర్ భాయ్ గారికి. నేను అసలు ఈ పోస్ట్ నాకు ఏదైనా వస్తుందా లేదా అన్న అయోమయం ఉన్నాను. ఎందుకంటే పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం ఫస్ట్ ప్రయారిటీ యంగ్స్టర్స్కి ఇస్తా పోయాడు అన్నింటిలో కూడా. కాకపోతే కొందరు పెద్దలు కూడా సీనియర్స్ కూడా మేము మంత్రులు అయ్యారు, కానీ యంగ్స్టర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ పోయాడు. అది అతని చాయిస్. ఆ సమయంలో నేను కూడా అనుకున్నాను ఈ 10 రాష్ట్రాలు మనకు దక్కుతుందా అని. కానీ కొందరు మిత్రులు అజ్ఞాతంగా ఉన్నటువంటి కొందరు మిత్రులు నేను నిర్మల్ వాళ్ళు మన బోత్ వాళ్ళు నాకు కొంచెం పుషప్ చేశారు. నేనన్నా నీకు అన్ని అర్హతలు ఉన్నాయి, నువ్వు తప్పనిసరిగా ఏదైనా నామినేట్ పోస్టుకు నువ్వు అర్హుడే, నువ్వు ప్రయత్నం చేయాలంటే నేను అప్పుడే ప్రయత్నం ప్రారంభించాను. ముందుగా గజేంద్ర భాయ్ దగ్గరికి పోయి నిర్వహణకు మరి భయ్య నేను ఇట్లా అనుకుంటున్నాను మీరేమంటారంటే ఇలా తప్పకుండా నా సహకారం ఉంటుంది భయ్య అని. శివరంపల్లి, ఆరంఘర్, కాటేదన్, అత్తాపూర్, బండ్లగూడ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతుంది. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ గాలులు వర్షం చూసి భయభ్రాంతులకు లోనవుతున్నారు. వీధులన్నీ నీట మునిగి ప్రజల జీవన శైలి ప్రభావితమైంది. స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. పార్లమెంటు భవన్లోని కాంగ్రెస్ ఆఫీసులో మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు ఒక్కసారిగా కలుసుకుని ఖర్గే స్ఫూర్తిదాయక నాయకత్వాన్ని గౌరవ సూచి పలికారు. ఈ వేడుకలో సాదాసీదా సమరంతో పార్టీ బంధాలు మరింత బలపడినట్లు కనిపించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రాజకీయాల్లో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందినప్పటికీ సినిమాల్లో వెనుకబడి ఉన్నారని నిజాయితీగా చెప్పారు. ఆయన సమాజ సేవ, రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించడంతో సినిమాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. జనసేన పార్టీ నాయకుడిగా తన బాధ్యతలు ముందుగా భావిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానుల మద్దతుతో 2 రంగాల్లో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మనస్ఫూర్తిగా ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్లో, చాలా ఒడిదుడుకుల్లో, అడ్వర్స్ కండిషన్స్లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ, అంటే నాకు పొలిటికల్గా పేరుండొచ్చు, దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో, కానీ సినిమా పరంగా వచ్చేటప్పుడు నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తే వాళ్ళందరికంటే చాలా తక్కువ నేను. సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు, వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు. ఎందుకంటే నా దృష్టి, నా కాంపిటేటివ్నెస్ ఎప్పుడు నేను సినిమాల మీద పెట్టలేదు. నేను ఇప్పుడు సొసైటీ, పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను, కానీ ఇప్పుడు సినిమా మీద నేను. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో F-7 BGI విమానం కూలిపోయింది. ఈ ఘటన మధ్యాహ్నం 1:06 చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో స్కూల్లో విద్యార్థులు ఉన్నారు. ఈ దురదృష్టకర ఘటనలో 19 మంది విద్యార్థులు మరణించగా అనేక మంది గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరి మంటలను అదుపులోకి తీసుకున్నారు. రెస్క్యూ టీంలు బాధితులకు సహాయం అందిస్తున్నాయి. ఇన్స్టిట్యూషన్ పరిధిలో ప్రమాదం పెద్ద విషాదంగా మారింది.
Oh, so many people running. আপনি কি তথ্য পাইছেন? No, that one not flight crash. Okay. Some fire accident. ফ্লাইট হলে তো অনেক বড় হবে না। রিফাত ভাই ফোন দিল বলেছে বিমান ক্র্যাশ করতে নাকি রিফাত। হ্যাঁ রিফাত ওরা ইন্ডিয়া থেকে কিভাবে বলছে গ্রুপে নাকি হতে দেখছে। এটা তো রিসেন্ট হয়েছে না? হ্যাঁ হ্যাঁ। No, some fire accident. No, আমার ইনফর্ম okay. EV updates, keep watching Ever TV News.